సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పేదలు కూడా సన్నబియ్యం తినాలని ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల మంది పేర్లను రేషన్ కార్డులలో పేర్లు చేర్చిందన్నారు. ఇక నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లిలో సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. 1,30,00,000 రూపాయలతో ఎన్నికైంది. దాన్ని మన కలెక్టర్ గారు కూడా ఇమ్మడే ఇరిగేషన్ సెక్రటరీ కూడా రాయడం జరిగింది. మన వారం రోజుల్లోనే దాన్ని శాంక్షన్ చేపించి 1,30,00,000 లక్షలతోని ఆ గండితో పాటు ఆ చెరువును కూడా పూర్తిగా పర్మనెంట్ గా మన ఇబ్బంది లేకుండా చేపిస్తారని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఈరోజు సన్నబియ్యం అనేది ఈ రోజు మీరు ఎంత పెద్దగా చెప్తున్నా సన్నబియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఇది ఒక కార్యక్రమం. ఇవాళ మీరెవరు బియ్యం అనుకోకుండా మీరు మంచిగా ఎవరికి నమ్మకుండా తినే ఒక చారిత్రాత్మకమైన అదొక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మ